ఒంగోలులో పురాతనమైన అనంత కోదండరామస్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ వేడుకల్లో పలువురు పుర ప్రముఖులతో పాటు న్యాయాధికారులు పాల్గొన్నారు. రాములు వారి కళ్యాణోత్సవం సందర్భంగా దేవాలయ ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. సీతారామచంద్ర సహిత లక్ష్మణస్వామి ఉత్సవమూర్తులకు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అభిజిత్ లగ్నంలో కళ్యాణ వేడుక నిర్వహించారు. దేవస్థానం నిర్వాహకులు మాట్లాడుతూ ఒంగోలు గడియారం వీధిలో ఉన్న కోదండ రామాలయానికి 200 సంవత్సరాల చరిత్ర ఉందని తెలిపారు. ఎంతో విశిష్టమైన ఈ దేవాలయంలో ప్రతి ఏటా సీతారామచంద్రుల కళ్యాణ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భక్తజన పరిపాల ముక్తి జలీల కళ్యాణ సమాగమ విహార నిరూపమ లక్షలు కుంగులు తాంబూలం డబ్బులు కన్యాదానం అంగీకరిస్తే అమ్మారి చూపించి అమ్మారి బ్రహ్మాండనాయకాయ సంతానికాయ సచ్చిదానందమూర్తే వశిష్ఠగోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ తత్వాతీతాయ సచ్చిదానందమూర్తే సూర్యవంశపావనాయ శ్రీయుధిష్ఠాపుత్రోద్భవస్య యతన మహారాజవర్మణ పుత్రాయ ब्रह्मांड ब्रह्म विष्णु मार्कंडे मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्तानुकूल्य शुभस्थान सिद्धफलाप्तिरस्तु साय नेषडा सर्वेश यम मुहूर्त यम मुहूर्तकाले सूर्यादु अदम्मने అయం ముహూర్త సుముహూర్తాల ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండి. ఏమో తెలియదు కదా. అక్షతలు వేసి నమస్కారం చేసుకున్న వాళ్ళు ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పరమేశ నూతగీత భవజలది పోత తరణి కుల సంజాత త్యాగరాజనుత పరమేశ నూతగీత భవజలది పోత తరణి కుల సంజాత త్యాగరాజనుత సీతా కళ్యాణ వైభోగమే
सीता समेत श्री रामचंद्र कल्याण धारणरिष्ये मंगलसूत्राన్ని దగ్గర పెట్టుకొని పూజ చేయాలి. సమర్పయామి ఆలయోః రాజ్యం సమర్పయామి ఉపచారిక స్నానం సంరక్షణార్థం సీతా సమేత శ్రీ రామచంద్ర కళ్యాణ మహోత్సవ సమయం ముందర భక్తులు జయ రమణ గోవిందో మళ్ళీ మూడోసారి ప్రజాపతి శ్రీయాం గోవిందో లక్ష్మీ కటాక్షం కలిగి అందరూ ఏ కొరత లేకుండా చక్కగా ఉండాలి, మమ్మల్ని రక్షించవలసిందని చెప్పి రామచంద్రమూర్తిని ప్రార్థన చేయండి. దగ్గరికి వస్తే మీరు చూసి నమస్కారం చేసుకొని ఆ యొక్క ఇచ్చిన తరంగాల బియ్యం స్వామివారి పాదం మీద ఉంచవలసిందిగా కోరుతున్నారు. శ్రీ రఘునాయకస్య చరణం జయాదిజం మంగళం సావధాన शुभमुहूर्ते उद्घाटन भवदग्नयुक्ताय विश्वामित्र पराशरादि मुनिभिस्सन्निधानां सिद्धं सीताराघवयोर्विवाह समये ध्येयादिदं मंगलम् ఆ రామచంద్రమూర్తి ఆ లక్ష్మీ నరసింహస్వామి దయతో ఆ గోధుమ వారి కృపతో మనం ఈ అద్భుతంగా జరుపుకోగలుగుతున్నాం. మరో ముఖ్య విశేషం ఏంటంటే ఈ ధనుర్మాసం అనేది సూర్యోదయానికి ముందే నివేదన జరగాలి. ఆ సూర్యోదయానికి ముందే నివేదన జరిగే ఏకైక ఆలయం ఒంగోలులో మన అనంత కోదండరామస్వామి దేవస్థానం ఒక్కటే. ఆ మాట నేను చెప్పలేదు, శ్రీరంగం భట్టర్ గారు చెప్పారు. అది ఇటువంటి విశేషమైన ఆలయంలో అనాదిగా దాదాపు మాకు తెలిసి ఒక 100 సంవత్సరాల పైగా ప్రతి పునర్వసుకి స్వామివారి తిరునక్షత్రం రోజున అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అదే స్వామివారి పునర్వసు తిరునక్షత్రం రోజున సాయంత్రం పూట గ్రంథి పిచ్చయ్య కోటరత్నం గారి శిష్యురాలు శ్రీమతి సోమా జయశ్రీ గారిచే భక్త మహాశయులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ మా రామాలయం అనకూడదు, ఇది మన రామాలయం. దాదాపు 2 శతాబ్దాలు అంటే 200 సంవత్సరాలుగా ఇక్కడ రాములవారి కళ్యాణం కానీ స్వామివారి తిరునక్షత్రం పునర్వసు రోజున అభిషేకం కానీ జరుగుతున్నటువంటి అతి పురాతనమైన ఒక చిన్న దేవస్థానం. దాదాపు ఒక 30 సంవత్సరాలుగా ఇది పునరుద్ధరింపబడి ఈ రోజున గొప్పగా స్వామివారి సేవలు అందరూ భక్తుల సహకారంతో అందుకుంటున్నది. ఈ రామాలయంలో జరిగే విశేష కార్యక్రమాలు ధనుర్మాసం రోజున ప్రతిరోజు
తిరుపావై కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. అదేవిధంగా ధనుర్మాసంలో భాగంగా ప్రతి జనవరి మొదటి ఆదివారం రోజున శ్రీ సుదర్శన లక్ష్మీనారసింహ యజ్ఞాన్ని ఆచార్యముఖేన కరిష్యామి అన్న విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ రాజేష్ కుమార్ భట్టర్ గారి బృందంచే అత్యంత వైభవంగా జరిపి దాదాపు 5-6 వేల మందికి అన్నప్రసాద వితరణ కూడా జరుగుతున్న విషయం ఒంగోలు నగర ప్రజలందరికీ సద్విదితమే. కానీ ఈ రోజున శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజున రాములవారి కళ్యాణం ఈ రోజున అద్భుతంగా జరిగింది. ఈ కళ్యాణంలో మన ప్రిన్సిపల్ మ్యాజిస్ట్రేట్ శ్రీమతి భానుసాయి గారు, మన ఇంకొక మ్యాజిస్ట్రేట్ హేమలత గారు వారందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇటువంటి ఈ కళ్యాణం దాదాపు మాకు తెలిసి మా తాతగారి నాన్న అంటే దాదాపు 200 సంవత్సరాల నుంచి అద్భుతంగా ఈ కళ్యాణం జరుగుతూ ఉన్నది, ఈరోజు కూడా జరుగుతున్నది. దానికి కారణం ఒంగోలు నగర ప్రజల అద్భుతమైన సహాయ సహకారాలు అని చెప్పి మనస్ఫూర్తిగా మేము తెలియజేస్తూ నగర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భక్తులందరూ ఈ అనంత రామస్వామిని దర్శించుకొని మహిమగల రాముల వారి కృపకు మీరందరూ కూడా పాత్రలు కావాలని ఆలయం తరఫున, ధర్మకర్తల తరఫున, నిర్వాహకులైన బ్రాహ్మణ సేవా సమితి తరఫున హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. జై శ్రీరామ్.